హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఉసిరికాయలతో కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా మనం ఉసిరికాయలని బాగా వాష్ చేసుకొని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. బాగా కడిగిన ఈ ఉసిరికాయల్ని పక్కన పెట్టుకొని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే ఉసిరికాయతో కర్రీ అయితే చేస్తున్నాను. దీనికి ముందుగా మనం ఉసిరికాయలని బాగా కొంచెం వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఈ ఉసిరికాయల్ని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉసిరికాయలు అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇలా కట్ చేసిన ఉసిరి ముక్కల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దానికి సరిపడా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు, లైట్గా వాటర్ని అయితే యాడ్ చేసుకొని దీన్ని గ్యాస్ మీద పెట్టి ఈ ఉసిరి ముక్కల్ని కాసేపు ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా గ్యాస్ మీద పెట్టుకొని ఇందులో చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఈ ఉసిరి ముక్కలు బాగా ఉడుకుతాయి కదా ఫ్రెండ్స్. దీనికి ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ఇప్పుడు కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. చూసారు కదా, ఉడకబెట్టిన ఉసిరికాయలు అయితే ఒక బాక్స్లోకి తీసుకున్నాను. తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని శనగపప్పు, మినపప్పు, పోపు దినుసులు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి. తర్వాత ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత అందులోని పచ్చిమిర్చిని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కదా, ఆనియన్స్ అయితే వేస్తాను, పచ్చిమిర్చి కూడా. అదేవిధంగా టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకుంటూ ఇలా కట్ చేసిన ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఆ టమాటాలను అయితే యాడ్ చేయాలి. తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న చూడండి పల్లీలు చిన్నగా దంచుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ధనియాలు కూడా యాడ్ చేద్దాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని యాడ్ చేద్దాం. దీనికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, సరిపడా కారం, కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇందులో చూసాక ఇది బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ దీనిపైన మూత అయితే పెడదాం. ఇది గ్యాస్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ దీనిపైన మూత పెట్టి అప్పుడు ఈ పైన మూతను అయితే తీసిన తర్వాత మనం ఉడకబెట్టాం కదా, ఉడకబెట్టిన ఈ ఉసిరి ముక్కలను అయితే ఆ కర్రీలో అయితే యాడ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అయితే ఇందులో వీటిలో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఏంటంటే గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, ఉసిరికాయతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయతో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలంటే ట్రై చేయండి కర్రీని. ఉసిరికాయ అనేది చాలా చాలా మంచిది, హెల్త్కి కూడా ఎక్కువ సి విటమిన్ అనేది ఉసిరికాయలో ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.